హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా పైలట్స్ అవ్వాలని కలగనున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మనం ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా చేసాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా కన్వెన్షనల్ పైలట్ ప్రోగ్రామ్కి మరియు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఏవియేషన్ కెరియర్స్ అండ్ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ 2026. సో మీ పైలట్ కళని సాకారం చేసుకోండి. సో 2 పాత్స్ ఉన్నాయండి, 2 డిస్టింక్ట్ పాత్స్ ఫర్ 2026. ఏవియేషన్లో 2 ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మీ లక్ష్యం మరియు ఆర్థిక స్తోమత ఆధారంగా మీరు ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. కమర్షియల్ పైలట్ సెల్ఫ్ మేనేజ్డ్ ఉంటుంది ఇది. ఇంకోటి వచ్చేసి క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్, ఇది జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే క్లాస్ 2 మెడికల్స్ మనం చేయించుకోవాలండి. దాని తర్వాత క్లాస్ 1 మెడికల్స్ చేయించుకోవాలి. దాని తర్వాత మొత్తం 100 మార్క్స్ పైలట్ ప్రోగ్రాంలో దీని యొక్క వాల్యూ వచ్చేసి 25% అండి. అంటే మీరు ఈ మెడికల్స్లో కానీ క్లియర్ చేసుకుంటే 25 మార్కులు మీకు వచ్చినట్టే. సో ఏదైనా సందర్భంలో మీరు పైలట్ కాకుండా పోయారు అన్నట్లయితే అందులో 20% దీనికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో మెడికల్ ఒకసారి పాస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ పైలట్కి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ చేస్తే మంచిది. సో కన్వెన్షనల్ సిపిఎల్ రూట్లో సెల్ఫ్ మేనేజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా టోటల్ ఇన్వెస్ట్మెంటు 55 లక్షల నుంచి 83 లక్షల దాకా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ఫ్లయింగ్ స్కూల్ మీరు ఎంచుకునే దాన్ని బట్టి. సో మీరు ఏ ఫ్లయింగ్ స్కూల్లో చదవాలి అనేది మొత్తం మీ చేతిలో ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి డబ్బులను బట్టి మీరు ఎంచుకుంటూ ఉంటారనమాట.